100 గజాలలో ఇది ఒక మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చండి. దట్టు ఏంటంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా మనకి ఈ ప్రాపర్టీకి రావడం జరుగుతుందండి. సో మనకి ఒక ట్రిప్లెక్స్ విల్లా అన్నది ఒక మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు పర్సనల్గా కూడా విజిట్ చేసి చూడండి. ప్రాపర్టీ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక 5 BHK విల్లా అనేది కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ ఇవన్నీ చూసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీకు ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీకు కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ మీరు ఓనర్కి సంప్రదించినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం లొకేషన్ యొక్క హైలైట్స్ కూడా చూసుకుందామండి. గట్కేసర్ పిఎస్కి మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే మనం మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. జస్ట్ ఒక 300 మీటర్సే మనకి వరంగల్ హైవే కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి HMDA లేఅవుట్ అండి. రోడ్స్ కూడా చూసుకున్నట్టయితే 30 feet రోడ్స్. ఇది వచ్చేసి మనకి 5 BHK విల్లా అని చెప్పుకున్నాం కదండి. ఇంకో హైలైట్ పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ఇది వచ్చేసి మనకి డెడ్ ఎండ్. దాంతోపాటు మనకి ఏంటంటే ఇది ఏదైతే గేట్ కనబడుతుందో ఇదంతా కూడా వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి న్యూసెన్స్ అనేది కూడా ఉండదండి. ప్లస్ ఏంటంటే మనకి HMDA లేఅవుట్ కాబట్టి మనకి విశాలమైనటువంటి రోడ్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ ఒక డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 100 square yardsలో 5 BHKలో కట్టినటువంటి ఒక విల్లా అండి. ఇప్పుడు మనం ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. 30 feet రోడ్డు. ఇందులో చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. కంప్లీట్గా వీడియో చూడండి. మనకి అతి తక్కువ ధరలోనే ఈ హౌస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. మెయిన్ రోడ్ అంటే మనకి వరంగల్ హైవే అండి. అండర్ పాస్ నుంచి వస్తుంటే మనకి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లోనే మనకి ప్రాపర్టీ అన్నది కూడా ఉంటుందండి. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 4 acresలో డెవలప్మెంట్ చేసినటువంటి HMDA వెంచర్ అండి. అలాగే పక్కకు కూడా చూసుకోవచ్చండి, హౌసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకున్నట్టయితే డైరెక్ట్ మీకు ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుందండి. వీడియో అనేది కంప్లీట్గా చూసినాకనే ఓనర్ కూడా కాల్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందామండి. అలాగే మనం ఫేజింగ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి 100 square yardsలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 5 BHK విల్లా అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు డైమెన్షన్ కూడా చూసుకుందాం. ఫేజింగ్ చూసుకున్నట్టయితే 23.5 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 28 ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 100 గజాలలో మనకి ఒక ట్రిప్లెక్స్ విల్లా అనేది ఒక మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు పర్సనల్గా కూడా విజిట్ చేసి చూడండి. ప్రాపర్టీ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వాటర్ స్టోరేజ్ గురించి మనకి సంప్ అండి. అలాగే ఇది వచ్చేసి బోరు. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే హౌస్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందాము. మనకు ఒక మంచి విశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఒక కార్తో పాటు మనకు ఒక 2 to 3 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకునేది వీలు ఉంది. ఒకసారి చూసుకుందాం అండి. మనకి WPVC సీలింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. పిల్లర్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి టైల్స్ అనేది కూడా వేశారండి. మనకి గోల్డెన్ పట్టీలతో రావడం జరిగింది. అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకి టైల్స్ అనేది అయితే వేయడం జరిగిందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేందుకు మనకి ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే రావడం జరిగిందండి. మనకి స్టేర్ కేస్తో పాటు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి రెంటల్ పోర్షన్ గురించి కూడా మనకి ఇక్కడ ఒక 1 BHK కూడా రావడం జరిగిందండి. చూసుకున్నాము. ఇందులో చూసుకున్నట్టయితే ఒక న్యూలీ కపుల్డ్కి అయితే ఈ పోర్షన్ అయితే మంచిగా సరిపోతుందండి. చూసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో రావడం జరిగిందండి. పైన మొత్తం కూడా వుడ్ వర్క్ అనేది కూడా చేయించడం జరిగిందండి. మిగిలిపోయిన మెటీరియల్ అయితే ఇందులో ఉంది కాబట్టి కొంచెం మెటీరియల్ అయితే ఉందండి. ఏమనుకోవద్దు, కొంచెం రఫ్గా చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చండి. ఇదైతే మనకి మంచి స్పేషియస్గా అయితే రావడం జరిగింది. కంఫర్టబుల్గా అయితే ఒక ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. ఇటువైపు చూసుకున్నదైతే మనకి సెల్స్, అలాగే మనకి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కింది వైపు కూడా మనకి సెల్స్ వచ్చినాయండి. కాబట్టి ఇప్పుడు మనకి మెటీరియల్ అడ్డం ఉండి చూపించట్లేదు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటువైపు మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఇప్పుడు మనం ఇందులో మనకు ఒక బెడ్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాము. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. డబల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకుందాము. అలాగే మనకి పడమర నైరుతిలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇక్కడ దక్షిణ నైరుతిలో వెంటిలేషన్ పరంగా విండో కూడా రావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. వెస్టర్న్ స్టైల్లో మనకి వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినటువంటి రెంటల్ పోర్షన్కి వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే సింహద్వారం వచ్చేసి మనకి ఉత్తరం వైపు రావడం జరిగిందండి. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేందుకైతే మనకి ఎంట్రన్స్ వచ్చేసి తూర్పు వైపు ఉంటుంది. ఈ 2 డోర్లు కూడా చూసుకున్నట్టయితే పక్క పక్కకే ఉంటాయండి. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్, ఇది వచ్చేసి రెంటల్ పోర్షన్ ఉన్నటువంటి నార్త్ డోర్ అండి. ఈ రెంటల్ పోర్షన్కి రెంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మినిమం అయితే మనకి సరౌండింగ్లో మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి 4,000 to 5,000 అయితే ఈజీగా రెంట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం పదండి.
అలాగే ఒకసారి స్టీల్ కేస్ కూడా చూసుకుందామండి. మనకి రీలింగ్ వచ్చే స్టీల్ రీలింగ్ రావడం జరిగిందండి. చెప్పులు పెట్టుకోవడానికి మనకి సపరేట్గా స్టాండ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. స్టెప్స్ కింద కూడా చూసుకున్నట్టయితే మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది కూడా ఉందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా రావడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. కంప్లీట్గా వీడియో చూడండి. హౌస్ వచ్చేసేసి చాలా బాగుందండి. దట్టు ఏంటంటే మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఒక ట్రిప్లెక్స్ విల్లా అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచి స్పేషియస్గా మనకి హాల్ అయితే రావడం జరిగిందండి. చూసుకోవచ్చు అండి మనకి ఎంత స్పేషియస్గా ఉందో హాల్ మొత్తం కూడా. 100 స్క్వేర్ యార్డ్స్లో ఇది ఒక మంచి అద్భుతమైన ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఉత్తర వాయుంలో మరియు ఉత్తర ఈశాన్యంలో కూడా మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనకి పార్క్ కూడా దగ్గరలో ఉంది. దట్టు ఏంటంటే ఇది వచ్చేసి మనకి డెడ్ ఎండ్లో ఉన్నటువంటి నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. మంచి ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఎక్కడనైతే నేను మీకు హాల్లో అయితే లైటింగ్ అయితే వేయట్లేదండి. చూసుకోవచ్చు న్యాచురల్ లైటింగ్లోనే వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సోఫా సెట్స్ ఇదంతా వేసుకున్నా కూడా టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి టీవీ యూనిట్ కూడా మనకి మంచిగా బ్రహ్మాండంగా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఒక హాల్తో పాటు డైనింగ్ ఏరియా, కిచెన్ అనే ఒక బెడ్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము ఇప్పుడు మన ప్రజెంట్ అయితే వచ్చేసి. ఇది చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. తూర్పు వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టేర్ కేస్తో పాటు ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండి. వేసుకున్నా కూడా మనకి ఇంకా వాకింగ్ స్పేస్ అనేది కూడా చాలా ఉంటుంది. అలాగే మనం కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో కూడా చూసుకోవచ్చు అండి. కంఫర్టబుల్గా అయితే ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. కిచెన్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి కబోర్డ్స్ అంతా కూడా చేపించడం జరిగిందండి. మంచి కలర్ సెలెక్షన్ అనేది కూడా చేసుకున్నారు. అలాగే టైల్స్ కూడా చూసుకుందాము. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటువైపు మనకి విండో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ కిచెన్ స్పేస్ అంతా కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవంతా కూడా మనకి సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి ప్రీమియం మెటీరియల్ అయితే వాడడం జరిగిందండి కన్స్ట్రక్షన్లో కానీ మనకి ఈ కబోర్డ్స్ ఇవంతా చేపించడానికి. ఇప్పుడు మనం ఇందులో మనకు ఒక బెడ్రూమ్ వచ్చిందని చెప్పుకున్నాం కదండి. ఒకసారి బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులోనైతే ఒక 5/6 మంచం అయితే ఈజీగా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ అండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో రావడం జరిగిందండి. అలాగే మనకి పడమర నైరుతిలో ఒక విండో కూడా రావడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అన్నది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి మంచి స్పేషియస్గా అయితే మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఒకసారి వాష్రూమ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగిందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. హౌస్ చూసుకున్నట్టయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి ఒక ట్రిప్లెక్స్ హౌస్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నాము, ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ అయితే మనకి మంచి స్పేషియస్గా హాల్ అయితే రావడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా మనకి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదండి. 100 గజాలలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంత హ్యాపీగా కూడా ఉండొచ్చండి. ఆ విధంగా ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవ్రీ ఫ్లోర్ కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు స్టేర్ కేస్ పక్కకే ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పూజ గదికి అయితే సపరేట్గా మనకి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. ఇప్పుడు మనం ఇటువైపు చూసుకున్నట్టయితే తూర్పు వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇటువైపు కూడా మనకు ఒక విండో కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం మనకి షవర్స్తో పాటు ట్యాప్స్ ఇదంతా కూడా ఫిట్టింగ్ అన్నది కూడా చేయడం జరిగింది. కింది వైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకోగా కూడా ఇంకా మనకి కొంచెం స్పేస్ అయితే మిగులుతుంది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దక్షిణం వైపు మనకు ఒక విండో, అలాగే ఇటు పడమర వైపు కూడా మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా చేపించడం జరిగిందండి. ఇంతకుముందు చూసుకున్నాం కదండి హౌస్ మొత్తం కూడా మనకి వార్డ్రోబ్స్ అయితే చేయడం జరిగింది. కేవలం ఒక గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం వర్క్ అయితే చేపించట్లేదండి, ఎందుకంటే అది ఒక రెంటల్ పోర్షన్ కాబట్టి. దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి టైల్స్ యొక్క డిజైన్ కానీ ఇదంతా కూడా.
ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం 3 బెడ్రూమ్స్ చూసుకున్నాం కదండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకొని కూడా ఇంకా మనకి స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో విండో రావడం జరిగిందండి. అలాగే పడమర వాయువులో కూడా విండో అనేది రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఒక వార్డ్రోబ్ కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చండి మనకి కంఫర్టబుల్గా మనకి క్లాతింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మనకి మంచి స్పేషియస్గా వార్డ్రోబ్ అనేది కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనైతే మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మంచిగా స్పేషియస్గా ఉందండి. బాల్కనీ ఏరియా కూడా ఈవినింగ్ టైంలో కూడా చూసుకున్నట్టయితే మంచిగా చిల్ అయ్యేందుకైతే ఒక మంచి స్పేస్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. 100 గజాలలో ఇది ఒక మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. దట్టు ఏంటంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా మనకి ప్రాపర్టీకి రావడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన వారు అందరూ కూడా లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది కూడా ఈ ప్రాపర్టీ అన్నది కూడా రీచ్ అవుతుందండి. అలాగే మన ఛానల్కి పరోక్షంగా కూడా మీరు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి WPVC సీలింగ్ కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టీలింగ్తో పాటు మనకి టఫ్ అండ్ గ్లాస్ కూడా రావడం జరిగింది. సరే పైనుంచి కూడా రోడ్ చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. పక్కకి ఇది కనిపించేదంతా కూడా పార్క్ అండి. 100 గజాలలో ఒక ట్రిప్లెక్స్ విల్లా అనేది ఒక మంచి ప్లానింగ్ తోట డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాం పదండి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి సిట్ అవుట్ ఏరియా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ట్రిప్లెక్స్ విల్లా అని కూడా చెప్పుకున్నాం కదండి. ఒకసారి పైనుంచి కూడా చూసుకుందాము. స్టెప్స్ అయితే మనకి మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి స్టెప్స్ పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది కూడా రావడం జరిగింది. జూమర్ కానీ ఇదంతా కూడా మనకి పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది కూడా ఉందండి. సెకండ్ ఫ్లోర్ వరకు అయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి కావాలంటే లిఫ్ట్ అనేది కూడా మనం ఎక్స్టెన్షన్ అనేది కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ విండోస్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు మనకి ఒక గ్లాస్ కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానే అయితే మనకు ఒక డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి. లేదంటే కింగ్ సైజ్ బెడ్ అయితే హ్యాపీగా వేసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే పైన వచ్చేసి సీలింగ్. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి బోత్ సైడ్స్లో కూడా మనకి విండో అనేది కూడా రావడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి వెస్టర్న్ స్టైల్ రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చు అండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి మంచి స్పేషియస్ గా అయితే రావడం జరిగిందండి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి 5 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బాల్కనీ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాము. చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాకి వచ్చాము. చాలా విశాలంగానైతే రావడం జరిగిందండి. మనకి ఈవినింగ్ టైంలో మంచి ఒక చిల్డ్ అవుట్ అయ్యేందుకు ఒక మంచి స్పేస్ అన్నది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండి. లైక్ మనకి గార్డెన్ కానీ ఇదంతా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే పైన చూసుకున్నట్టయితే మనకి వాటర్ ట్యాంక్ ఇదంతా కూడా రావడం జరుగుతుందండి. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకి నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి 4 acres డెవలప్మెంట్ చేసినటువంటి HMDA లేఅవుట్ అని చెప్పుకున్నాం కదండి. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. వరంగల్ హైవే కూడా చూసుకోవచ్చు అండి. మనకి అతి సమీపంలోనే ఉంటుంది. జస్ట్ మనకి చూసుకున్నట్టయితే 300 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఈ లేఅవుట్ నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి. మనకు ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేజింగ్ లో కట్టినటువంటి ట్రిప్లెక్స్ విల్లా అండి. ప్లస్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇంకోటి కూడా ఏంటంటే అండి మనకి అడిషనల్ గా రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కానీ క్వాలిటీ పరంగా చూసుకున్నా కానీ మంచిగా ఉందండి. హౌస్ వచ్చేసేసి గట్కేసర్ బస్ స్టేషన్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 2 నుంచి 2.5 కిలోమీటర్లే ఉంటుందండి. ORR ఎగ్జిట్ నెంబర్ 9. అలాగే మన పోచారం ఇన్ఫోసిస్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎయిమ్స్ చూసుకున్నట్టయితే మనకి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైసింగ్ కూడా చూసుకుందామండి. మనకు వచ్చేసి 90 lakhs చెప్తున్నారండి. 90 లక్షలు చెప్తున్నారండి. ట్రిప్లెక్స్ విల్లా. దట్టు ఏంటంటే మనకి మంచి రోడ్ కనెక్టివిటీస్ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయండి. గట్కేసర్ బస్ స్టేషన్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 2 నుంచి 2.5 కిలోమీటర్లే ఉంటుందండి. ORR ఎగ్జిట్ నెంబర్ 9. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.